అందరికీ శుభోదయం. నా పేరు శ్రావ్య. నేను కేబీ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని. ఈ రోజు నేను మన తెలుగు పుస్తకంలోని 2వ పాఠం రచించిన రచయిత గురించి చెప్పబోతున్నాను. రచయిత పేరు డాక్టర్ సామ్ల సదాశివ. కాలం 1928-2012. జన్మస్థలం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో భాగమైన దహగాం మండలంలోని తెలుగు పల్లెలో జన్మించారు. పాండిత్యం ఉర్దూ, ఫార్సీ, మరాఠీ భాషలలో పండితుడు. ఇతర భాష రచనలను తెలుగులోకి అనువాదం చేశాడు. ముఖ్యంగా ఉర్దూ, ఫార్సీ, మరాఠీ భాషలను తెలుగులోకి అనువాదం చేశాడు. రచనలు: ఉర్దూ సాహిత్య చరిత్ర, అమ్జద్ రుబాయిలు, మలయ మారుతాలు, యాది సంగీత శిఖరాలు మొదలైనవి రచించారు. ప్రత్యేకత: ఈయన అందుకున్న అవార్డులు మరియు పురస్కారాలు: ఈయనకు 1964లో అమ్జద్ రుబాయిలు అనే అనువాదానికి ఉత్తమ అనువాద రచయిత పురస్కారం అందుకున్నారు. ఇంకా 2011లో స్వరలయలు అనే గ్రంథానికి కేంద్ర అకాడమీ అవార్డు లభించింది. ప్రత్యేకత: ఈయన రచనల్లోని భాష సహజ, సుందరంగా, సరళంగా, ముచ్చట్ల రూపంలో అందరి మనసులకు హత్తుకునే విధంగా ఉంటుంది. ధన్యవాదాలు.